వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. ఆ తండాలో అందరికీ జ్వరాలు, ఎవరికి ఏమైందో అనే గుబులుతో వణికిపోతున్నారు ఆ తండా ప్రజలు. తమకు వస్తున్న జ్వరానికి కారణం ఏమిటో అర్థం కాక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి కొన్ని వేల రూపాయలను ఖర్చు చేస్తున్న వైనం గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామ పంచాయతీ శివారు కారంపొడి తండాలో ఏర్పడింది. సరైన వైద్య సేవలు అందక మంచన పడుతున్నారు. కారంపూడి తండా నుండి గూడూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లిన సరైన వైద్యం అందిస్తలేరని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో అందుబాటులో ఉండవలసిన గ్రామ కార్యదర్శి గత 3 నెలలుగా రావడం లేదని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామ పంచాయతీ శివారిలో కారంపొడి తండాలో దాదాపు 340 మంది జ్వరంతో మంచాన పడ్డారు అని గ్రామస్తులు తెలిపారు. తమ తండాలో సరైన వైద్య సేవలు అందించగా అధికారులు మాత్రం నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జ్వరం బాధతో గూడూరు ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా అక్కడ సరైన వైద్యం అందిస్తలేరని అన్నారు. తమ తండాలో పరిశుభ్రత పాటించవలసిన గ్రామ కార్యదర్శి సరిగా విధులు నిర్వహించడం లేదని, ఇప్పుడు దాదాపు 3 నెలల నుండి ఇటు రావడం లేదని అన్నారు. వర్షాకాలంతో నీరు చేరి దోమల వల్ల జ్వరం వస్తుంది ఏమో అని తమ తండాలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి అపరిశుభ్రతగా ఉంటుందని కార్యదర్శి పలమూరు తెలియజేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించవలసిన ప్రభుత్వ అధికారులు తమ తండా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని అన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి తమ తండాలో వైద్య శిబిరంలో నిర్వహించిన సరైన వైద్యం అందించాలని కోరారు. గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు తక్షణమే విధుల నుండి తొలగించి మరొక అధికారిని నియమించాలని అన్నారు. 3 నెలల కాడ నుంచి కార్యదర్శి వస్తలేడు, ఏ అధికారి కూడా పడతలేడు. తండకు అందరు జ్వరాలతోటి పడి ఉన్నాయి. ఈగలు తండల విపరీతంగా ఉన్నది. సైడ్ చూస్తే మాత్రం ఇక చెత్త చెదారం మాత్రం ఇక ఒక లారీ నిండుతుంది. అట్లే ఉన్నాయి. ఆ దోమలతోని మొత్తం జ్వరాలు వస్తానే, చిన్న పొలం నుంచి పెద్ద పొలాలు ఉంటే మీరే ఎత్తుకోవాలి, మీరే సాఫ్ చేసుకోవాలని అంటారు. ఎందుకున్నాయంటే సార్ అవి మా అధికారులు జీతాలు తెలియని అది సార్ చెప్తాను. మరి అట్లా చెప్పాను. ఇక వచ్చి మేము ఫోన్ చేస్తే ఎప్పుడు ఏంది ఇవ్వాలి, అది బిల్సింగ్ కూడా వచ్చి సెల్లి ఇవ్వాల. వారం నుంచి కానీ చెప్తాను అన్న జ్వరం ఇట్లా 20-30 మంది దాకా ఇంట్లోనే ఉండి ఇప్పుడు పడను కూడా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు కాకపోతే వీడియో ఏమంటే ఎదురు అంటాడు ఆలి సార్, మాకు మేము సాఫ్ చేసుకోరా మీకు మంచిగా అని మళ్ళీ అంటాడు. ఎవడు మేము చెప్తాం కూడా సాఫ్ చేసుకుంటాం. కూడా జ్వరం రాబట్టి ఇప్పుడు వారం రోజులు అవుతుంది. మా ముసలమ్మకు నాకు తండలో మొత్తం చిన్న పెద్ద అందరికి జ్వరం వస్తుంది. ఎవరు వచ్చి ఎవరు చూస్తలేరు, చేస్తలేరు. ఎవరు టెస్ట్ మళ్ళీ మరలలే, మళ్ళీ తిరిగి రాలేదు. మొన్న వచ్చి అట్ట గోళీలు ఇచ్చిపోయారు. చూసిరు ఏమైతే లేదు. మళ్ళీ వచ్చి ఏం చెప్పలే, చెప్పకుండానే పోయి పెట్రోల్ పోయి తీసుకొని పోయి వచ్చిన చూస్తలేరు. వచ్చిరు కానీ చూసిరు, మళ్ళీ అట్నే పోయారు. మళ్ళీ ఏ రూపాయి జ్వరం వచ్చింది కూడా చెప్పలే. అయితే హాస్పిటల్ పోయినాం, నిన్న పోయి వచ్చింది. అయినా ఇప్పుడే వచ్చిండు. ఆ గోళీలు గిట్ట తెచ్చుకున్నాం, వేసుకొని ఇట్లా పెట్టుకున్నాం. రోజు ఒక సాయంత్రం